గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో జగన్ విధ్వంసం సృష్టించారని, అదేవిధంగా సర్వేపల్లిలో కాకాని అరాచకం సృష్టించారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మనుబోలు మండల పరిధిలోని వడ్లపూడి గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవాలు చేశారు. వడ్లపూడి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా గ్రామ సర్పంచ్ రమాదేవి, గ్రామ టీడీపీ నాయకులు రఘురామనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. వడ్లపూడి గ్రామంలో గౌడ సంఘీయులచే నిర్మించిన అంకమ్మ దేవత వద్ద నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వడ్లపూడి గ్రామం పర్యటించాము. ఇక్కడ ఒక 20 లక్షల రూపాయల సిమెంట్ రోడ్డు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశాము. అంటే ఇంకొక 5 లక్షలు కూడా ఇచ్చాము. 25 lakhs ఈ గ్రామానికి రోడ్డు కోసం కేటాయించుకుంది. దాదాపు 7 పనులు 63 లక్షలతో వడ్లపూడి వాటర్ యూజర్స్ అసోసియేషన్ నీటి సంఘం కింద 67 lakhs 7 పనులు 67 లక్షల రూపాయలకి శాంక్షన్ చేసి పనులు చేయించాము. అట్లే మిగతా చాలా అడిగారు డిమాండ్స్, ఇవన్నీ అడిగినారు. వాటిలో కూడా ఎంతవరకు మ్యాక్సిమం 70 లక్షల రూపాయలతో మెటల్ రోడ్లు అడుగుతున్నారు. పొలాల్లోకి వెళ్ళేదానికి మెటల్ రోడ్లు అడుగుతున్నారు. రెండో సమస్య ఏంటంటే వీళ్ళకి సచివాలయం, ఇది పెద్ద ఊరే, వడ్లపూడి అట్లే గొడ్లపాలెం పెద్ద విలేజ్. ఇక్కడ నుంచి అక్కంపేట చిన్న పంచాయతీ, ఆడ సచివాలయం పెట్టారు. మాకు సచివాలయం దూరం అయిపోయింది అని చెప్పేసి అడుగుతున్నారు. దాన్ని ఏం చేయాలో కూడా దానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఈ గ్రామంలో కూడా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు గిరిజనులకి లేవు, ఇప్పించమని చెప్పి అడుగుతున్నారు. దాని మీద గిరిజనులకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పింఛన్లు విషయంలో అన్ని గ్రామాల్లో అన్యాయం జరుగుతుంది. నేను ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాను. నిన్న ముత్తుకూరు సచివాలయంలో మీటింగ్ పెట్టి వాళ్ళకి 10 days టైం ఇచ్చాము. అన్నీ రికార్డ్ చేయాలని చేసి అప్లోడ్ చేయమని చెప్పాము. నేను నెక్స్ట్ వీక్లో ముత్తుకూరు మండలం పెడుతున్నాను. సచివాలయం సిబ్బందితో కూడా మీటింగ్ పెడుతున్నాను. ఆల్రెడీ పొదలకూరు, వెంకటాచలం పెట్టేసేసాము. ఇట్లా అత్యంత పేదరికంలో ఉండే గిరిజన కుటుంబాలకి న్యాయం జరగటం లేదనేది నాకు అర్థమైంది. ఈ సచివాలయాలు అసలు ఆ పేదోళ్ళ విషయం కూడా పట్టించుకోకుండా 11 మంది ఒక్కో సచివాలయం సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కావటం. ఇప్పుడు ఏం పని చేస్తున్నారు? అన్ఫార్చునేట్. అందుకని అంతా స్ట్రీమ్ లైన్ చేసి అందరికీ న్యాయం జరిగేటట్టు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. మ్యాక్సిమం ఈసారి ఏంటంటే దాదాపు 10 కోట్ల రూపాయలతో ఇరిగేషన్ పనులు అన్నీ ఆల్మోస్ట్ పూర్తయినాయి. ఇంకా కొద్దిగా మిగిలి ఉన్నాయి, చేయాల్సిన అవసరం ఉంది. గ్రావెల్ రోడ్స్ ఒక 2,80,00,000 వీలైన తొందరలో శాంక్షన్ చేస్తున్నాం. మార్కెటింగ్ ఫండ్స్ నుంచి పంచాయతీ రోడ్స్ ఆల్మోస్ట్ 5 మండలాలకి 12 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు కానీ శాంక్షన్ చేశాం. R&B ప్యాచ్ వరకు బాగా జరుగుతున్నాయి. కాలువలకు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఇవన్నీ ఇంకా చేయాల్సినవి. ఇప్పుడు డేగపూడి బండేపల్లి కెనాల్ ఏదో తలకానిప్పిగా మారిపోయింది, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు సగం ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది, టేకప్ చేశాం. ఇంచుమించు 7-8 ఏళ్ళు అయిపోయింది. షెడ్యూల్ రేట్స్ పెరిగిపోయినాయి. మళ్ళీ టెండర్ పిలిపించాలా? ఎంత అగమ్య గోచరంగా సర్వేపల్లి నియోజకవర్గం పెట్టేసి ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి నాశనం చేసేసి వెళ్ళిపోయినాడు. వీటన్నిటి బాధ్యతలు నేను తీసుకొని చేసేదానికి బాబు గారి ఆశీర్వాదాలతో డెఫినెట్గా సర్వేపల్లి నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.